సత్యసాయిబాబా 100వ ముందస్తు జయంతి వేడుకలు విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం గరివీడి పట్టణం రామేశ్వర కాలనీలో సత్యసాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు కిమిడి కళా వెంకటరావు హాజరై ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కళా వెంకటరావు మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్న వ్యక్తులకు అభినందించారు. భజన మండలి కన్వీనర్ రాము మాస్టర్ సంస్థ ద్వారా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు వివరించారు. అనంతరం నారాయణులకు అమృత కలశ వితరణ, గొడుగులు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్, బలరాం రెడ్డి, గోవింద్, బలగం, వెంకట్రావు, టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, తిరిగే శక్తి ఇస్తున్నాడు. సేవా భాగ్యం కొంతమంది చేయగలుగుతాం, చేయలేకపోతాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక నిబద్ధత నియమంతో ఉండేటప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆదరిస్తారు, ఒక అవకాశం ఇస్తారు, కంపేర్ చేసుకుంటారు. తద్వారా మనం 10 మందికి ఉపకారం చేయడానికి ఉపయోగపడతాం. అందువల్ల ఈ దయ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేటప్పుడు 2 నిమిషాల్లో నేను విన్నది ఎవరో గురువులు చెప్తున్నది. చిన్నప్పుడు కార్తీక మాసంలో పాఠం రామాయణము కోర్లు ఇస్తాడు ఎవరు, నందమ్మని తీసుకొస్తే నందమ్మ దగ్గర ఏదైనా పాఠం రామాయణం చెప్పేవారు. ఓ గురు ఒక్కొక్క విధంగా, ఒక గురు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. మరి రామాయణంలో చెప్పిన ఆయన చెప్పారు, మనకు ఆరోగ్యం బాగోకపోయినా, పదవులు కావాలన్నా, డబ్బులో నష్టపోయినా, వ్యాపారం బాగుండాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, ఏది కావాలన్నా సుందరాకాండ చదివితే బాగుంటది అని. నేను మొదటి ఎమ్మెల్యే అయినప్పుడు గురువు గారు సంఘంలో ఒక ఆయన ఉండేవారు, దేవి ఉపాస. ఆయన సుందరాకాండ పారాయణం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది బాబు అని. అప్పుడు చిన్నది 900 ఇచ్చి ట్రాన్స్ఫర్ కొని ఈ హెచ్ఎఫ్ఈ క్యాసెట్స్ ఎంఎస్ రామారావు సుందరాకాండ తీసుకుంటే అది 1 గంట 40 నిమిషాలు ఉంటుంది. ఈ 40 నిమిషాల్లో చెప్పేది ఏంటంటే సీతాదేవిని వెతకడం కోసం రాముడు ఇచ్చినట్టు ఉంగరం పట్టుకొని 100 యోజనాలు ఎవరు దాటాలి అని అంటే ఆంజనేయుడు దాటగలడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ నిర్ణయిస్తారు, జాంబవంతుడితో సహా. జాంబవంతుడు దాటగలడు కానీ 100 సంవత్సరాలు పైబడిపోయాయి కాబట్టి నా శక్తి చాలదు. ఆంజనేయ నీ శక్తి ఉన్నది నీకు తెలియదు కాబట్టి నువ్వు ఒక్కడే చేయగలవు అంటారు. అక్కడ ఆయన ఉంగరం తీసుకొని జోబులో వేసుకుని స్టార్ట్ అయినప్పుడు సుందరాకాండ స్టార్ట్ అవుతుంది. భారతం 18 పర్వాలు, రామాయణం కాండాలు అంటారు. మరి ఎన్ని కాండాలు అన్నది నాకు తెలియదు. ఇది సుందరాకాండ, 6 కాండాలు. ఇది సుందరాకాండ. ఈ సుందరాకాండ దీని పేరు ఎందుకు పెట్టారు? ఆంజనేయుడు లంఘించి మీదకి వెళ్ళిన దగ్గర నుంచి లంకాపట్నంలో దిగే వరకు సముద్రం చాలా అందంగా కనిపిస్తుందట. ఏ దిక్కు చూసినా సముద్రం అందంగా కనిపిస్తుందట. దూరంగా ఉండేటటువంటి రాజభవనం, రాజ్యం ఏదో పచ్చగా శుభ్రంగా, ఏదో లైటింగ్. ఇప్పుడు విశాఖపట్నం మనం చిన్న సీపులు బిల్లు వస్తే ఏమాత్రం లైటింగ్ కనిపిస్తుంది విమానంలో. విశాఖపట్నం అయితే ఎటు చూసినా లైటింగే. ఒక 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్య కొడుకు మనవడు ఒక 8-10 సంవత్సరాలు వస్తే నాతో అసెంబ్లీ తీసుకెళ్ళా. అక్కడి నుంచి రామారావు గారి ఇంటికి వెళ్ళాం, అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్కి వెళ్ళాం. అది అట్టించి వచ్చాక ఒక మాట అన్నాడు, తాతయ్య ఎటు చూసినా హైదరాబాద్ తరక్కు ఉంటుంది ఏంటి, మన విశాఖపట్నం కన్నా పెద్దలాగా ఉంది అని. ఆడు చూసిన విశాఖపట్నం చదువుకుంటున్నాడు కాబట్టి అదే పెద్దది అనుకున్నాడు అంతవరకు. అలాగే ఆంజనేయుడికి ఏంటంటే చిరంజీవి, చావలేదు, రాజ్యాలు అన్ని చూశాడు, యుగాలు కూడా చూస్తున్నాడు ఆయన. మరి ఆయనకి